Hello everyone, good evening to all. So welcome to Spoken English class. I am Veda, your Spoken English teacher. So ee roju nunchi next 30 days మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కండక్ట్ చేసుకోబోతున్నాము. సో ఈ రోజు వచ్చేసి మన డే 1 క్లాస్. ఇంకా లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాం. ఓకే, సో క్లాస్లోకి వెళ్ళబోయే ముందు నేను మీతో కొన్ని విషయాల గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఏంటి అంటే, మీకు ఇంగ్లీష్ విషయంలో ఎటువంటి భయాలున్నా దయచేసి వాటన్నిటిని వదిలేయండి. ఓకే, నేను క్లాస్లో యావరేజ్ స్టూడెంట్ని, డల్లర్ని, నాకు ఇంగ్లీష్ వచ్చినా మాట్లాడడానికి భయం, ఇటువంటి ఎట్లాంటి కారణాలు ఉన్నా సరే అన్నిటినీ పక్కకు పెట్టేసేయండి. జస్ట్ నేను చెప్పే క్లాస్ని మీరు ఫాలో చేయండి అంతే. నేను చెప్పేది వినండి, ప్రాక్టీస్ చేయండి, హోంవర్క్ చేయండి, నేను చెప్పినటువంటి టెస్ట్ రాయండి, నేను చెప్పిన విధంగా ప్రాక్టీస్ చేసి మాట్లాడండి. జస్ట్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్, దట్స్ ఇట్. యు ఆర్ గోయింగ్ టు రాక్. ఓకే, నేను మీకు ఆ హామీని ఇస్తున్నాను. ఓకే, కాబట్టి ఎటువంటి ఆలోచనలు ఉన్నా అవన్నీ పక్కకు పెట్టేసేయండి. జస్ట్ లిజన్ టు క్లాస్ అండ్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఎట్లాంటి సందేహాలు పెట్టుకోవద్దు. ఫ్రెష్ మైండ్ తోటి ఫ్రీగా ఉండి వినండి. ఓకే, సో మనం బేసిక్స్ నుంచి మొదలు పెడదాం. మనం ఎంత బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దామంటే కంప్లీట్ జీరో నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకు అంటే, ఇది కూడా తెలియదా అని అనుకుంటారేమో అని చాలామంది చిన్న చిన్న అనుమానాలు ఉన్న, చిన్న చిన్న డౌట్స్ ఉన్నప్పటికీ అడగరు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం మనం జీరో నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే ఆల్ఫాబెట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకు అంటే ఏబిసిడీల నుంచి స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి డౌట్ ఉన్నా అన్నీ క్లియర్ అయిపోతాయి. మీకు అనిపిస్తుండొచ్చు, ఎందుకు మేడం 6th నుంచి 10th క్లాస్ మధ్యలో ఉన్న స్టూడెంట్స్ కోసం మీరు A to Z చెప్పాలా, ఏ నుంచి స్టార్ట్ చేయాలా అని మీకు అనిపించవచ్చు. కానీ మీరు ఒక విషయం గమనించాలి, ఓవెల్స్ అంటే ఏంటి, కాన్సనెంట్స్ అంటే ఏంటి అని తెలియక కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు. అది కూడా తెలియదా అని అనుకోవద్దు, ఉంటారు. సో అలా అడగలేని వాళ్ళ కోసం, అలా ఇబ్బంది పడే వాళ్ళ కోసం అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసామనుకోండి, ఇంకా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా క్లియర్గా వింటారు. ఫస్ట్ నుంచి వాళ్ళకి ఎటువంటి డౌట్ అనేది ఉండొద్దు. మీరు ఎవరైనా సరే ఎటువంటి డౌట్ లేకుండా మీరు వినాలి అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మనం క్లాస్ స్టార్ట్ చేసుకోవడం కరెక్ట్. ఓకేనా? సో ఇక్కడ నుంచి 30 days వరకు నేను మీకు ఏ టాపిక్స్ కవర్ చేస్తాను, ఏమేం చేయబోతున్నాము, మనం ఈ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం, నెక్స్ట్ 30 days ఏ టాపిక్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం, మనం ఇప్పుడు ఎలా ఉంటాం, 30 days తర్వాత మనలో వచ్చే ప్రోగ్రెస్ ఏంటి, అన్నీ కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో లెట్స్ జంప్ ఇన్ టు ద క్లాస్. ఓకే, సో ఆల్ఫాబెట్ అంటే తెలుగులో వర్ణమాల. అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి 26 లెటర్స్, A to Z, 26 లెటర్స్. ఓకే, మనకి ఆల్ఫాబెట్లో ఏమున్నాయి ఉన్నాయి, 26 లెటర్స్ ఉన్నాయి. సో ఈ 26 లెటర్స్ని మనము 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఓకే, 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాం. అది ఒకటి, ఫస్ట్ వన్ వచ్చేసి ఓవెల్, సెకండ్ వన్ వచ్చేసి కాన్సనెంట్స్. ఓకే, సో ఇక్కడ మనము ఆల్ఫాబెట్స్ అని రాసుకోకుండా ఆల్ఫాబెట్ అని ఎందుకు రాసామో చెప్తాను. మామూలుగా మనం అంటాం కదా మేడం, ఆల్ఫాబెట్స్ అంటాం కదా, అంటే మనం ఇక్కడ ప్రొనౌన్స్ చేయాల్సింది ఆల్ఫాబెట్ అనే. ఆల్ఫాబెట్ హ్యాస్ 26 లెటర్స్. ఓకే, ఆల్ఫాబెట్ అనే దాంట్లో 26 లెటర్స్ ఉంటాయి. అవి A to Z. మరి ఆల్ఫాబెట్స్ అంటే ఏంటో అర్థం తెలుసా? డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్నటువంటి డిఫరెంట్ లెటర్స్. అంటే ఐ నో తెలుగు ఆల్ఫాబెట్, ఐ నో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, ఐ నో హిందీ ఆల్ఫాబెట్. అంటే నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నిట్లో ఉన్న ఆల్ఫాబెట్ తెలుసు అన్నప్పుడు అప్పుడు మనము ఆల్ఫాబెట్స్ అనాలి. ఐ నో ఆల్ఫాబెట్స్ ఆఫ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఆ విధంగా అనమాట. సో మనం ఇక్కడ ఒక్క లాంగ్వేజ్ గురించే చెప్తున్నాం కాబట్టి మనం ఏం చెప్పాలి, ఇక్కడ ఆల్ఫాబెట్ అని చెప్పాలి. ఓకే, అర్థమైంది కదా? ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 26లో ఓవెల్స్ వచ్చేసి మనకి 5 ఉంటాయి.
మీకు తెలుసు, కానీ అది కూడా చెప్తా. ఏ, ఈ, ఐ, ఓ, యు. ఈ 5 లెటర్స్ని మనము ఓవెల్స్ అంటాము. ఓకే, నెక్స్ట్ కాన్సనెంట్స్. ఇవి వచ్చేసి మనకి 21 ఉంటాయి, ఎందుకంటే 26లోంచి మనకి 5 పోయినాయి ఓవెల్స్కి. సో మిగతావి 21 కాన్సనెంట్స్. ఓకే, మిగతావి బి టు జి 21 లెటర్స్. ఈ 5 లెటర్స్ తీసేయంగా మిగిలిన 21 లెటర్స్ని మనం కాన్సనెంట్స్ అంటాం. ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఇప్పుడు మనము ఓవెల్స్ అండ్ కాన్సనెంట్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఓకే, ఏమున్నాయి? ఏ, ఈ, ఐ, ఓ, యు, మొత్తం 5. ఓకే, సో ఓవెల్స్కి సంబంధించినటువంటి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక్కసారి మీరు ఈ 5 లెటర్స్ని కనుక ప్రొనౌన్స్ చేస్తే ఏవి కూడా మనము లిప్స్ని కానీ టంగ్ని పైన కింద కానీ టచ్ చేయం. ఒకసారి ట్రై చేసి చూడండి. ఏ, ఈ, ఐ, ఓ, యు. ఎక్కడ కూడా మన టంగ్ అనేది లోపల టచ్ అవ్వదు, లిప్స్ టచ్ అవ్వవు. సో ఇది ఈ ఓవెల్స్కి ఉన్నటువంటి ఒక స్పెషాలిటీ కూడా. ఓకే, సో let me give some examples on these vowels. As we all know that A for apple, E for, let's say, ear, I for ink, O for owl, U for umbrella. Okay, so A for apple. Okay, also we can axe, also elephant, India, or orange, universe. Okay, so these are some examples on vowels. Okay, so let us discuss about the examples on consonants. Okay, okay, ఇప్పుడు మనము కాన్సనెంట్స్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఓవెల్స్లో ఉన్న 5 లెటర్స్ కాకుండా మిగతావన్నీ మనకి కాన్సనెంట్స్. ఓకే, సో మనం ఏ లెటర్ తీసుకున్నా సరే మనం దాని మీద రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బి తీసుకున్నాం అనుకోండి. యాజ్ వీ ఆల్ నో దట్ బి ఫర్ బ్యాట్, B for bag, B for ball. D తీసుకున్నాం అనుకోండి. D for dog, D for doll, బొమ్మ. D for danger. సో ఈ విధంగా అన్నమాట. ఓకే, ఇఫ్ we take P, P for pot. Any letter we can take other than vowels. Okay, P for potato. సో ఈ విధంగా అన్నమాట. ఓకే, ఏ లెటర్స్ అయినా సరే తీసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా ఓవెల్స్ కానీ మిగతా 21 లెటర్స్ అన్ని కాన్సనెంట్సే. అందులో ఏదైనా తీసుకొని మనం ఈ విధంగా ఎగ్జాంపుల్స్ రాసుకోవచ్చు. ఓకేనా, ఇది మీకు క్లియర్ అయింది కదా. ఓకే, ఒక్కసారి మళ్ళీ మనము ఈ
ఆల్ఫాబెట్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో మనకి 26 లెటర్స్ ఉంటాయి. జాగ్రత్తగా వినండి, నేను మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాను. నో ప్రాబ్లం, మనం మెల్లగా క్లియర్గా చెప్పుకుంటూ వెళ్దాం. ఓకే, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో మనకి 26 లెటర్స్ ఉంటాయి. అందులో 5 లెటర్స్ వచ్చేసి మనకి ఓవెల్స్ అంటాము. అవి ఏ, ఈ, ఐ, ఓ, యు, 5 లెటర్స్. అండ్ రిమైనింగ్ 21 లెటర్స్ వచ్చేసి మనకి కాన్సోనెంట్. ఓకే, రిమైనింగ్ 21 లెటర్స్ని మనము కాన్సోనెంట్ లెటర్స్ అంటాం. ఓకే, ఇప్పుడు మనం వాటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ని కూడా చూసాం. ఏఈఐఓయు మీద ఎగ్జాంపుల్స్ చూసాము, రిమైనింగ్ కాన్సోనెంట్స్ మీద కూడా మనం ఎగ్జాంపుల్స్ చూసాం. ఓకేనా, క్లియర్ కదా? ఇప్పటి వరకు మనం దేని గురించి డిస్కస్ చేసుకున్నామో ఒకసారి మళ్ళీ చిన్నగా రివైజ్ చేద్దాం. ఆల్ఫాబెట్ గురించి చెప్పుకున్నాం, ఓవెల్స్ గురించి చెప్పుకున్నాం, కాన్సనెంట్స్ గురించి చెప్పుకున్నాం, వాటి మీద ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు వాటి మీద మనము హోంవర్క్ తీసుకోబోతున్నాం. ఓకే, సో నేను ఈ క్లాస్ తర్వాత మీకు హోంవర్క్ సెండ్ చేస్తాను గ్రూప్లో. అది చూసి మీరు జస్ట్ అందులో ఉన్నటువంటి ఓవెల్స్ని గుర్తుపట్టి చెప్పాలి, కాన్సనెంట్స్ని గుర్తుపట్టి చెప్పాలి. అంతే, సింపుల్. హోంవర్క్లో ఉండే క్వశ్చన్ ఎలా ఉంటుందో నేను ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే ఓకే, ఇప్పుడు మీకు హోంవర్క్లో ఇవ్వబోయే వర్డ్స్ ఎలా ఉంటాయి, వాటిని ఏం చేయాలనేది చెప్తాను. హోంవర్క్లో ఏం లేదు, జస్ట్ కొన్ని వర్డ్స్ ఇస్తాను, దాంట్లో ఉన్నటువంటి ఓవెల్స్ని మీరు హైలైట్ చేసి చెప్పాలి. ఓవెల్స్ని హైలైట్ చేసి చెప్పారనుకోండి, రిమైనింగ్ లెటర్స్ అన్నీ కూడా మనకి కాన్సనెంట్సే కదా. సో సింపుల్ అనమాట. జస్ట్ మీరు గుర్తుపట్టాలి, గుర్తుపడితే దాన్ని బట్టి మనం చెప్పబోయే క్లాసెస్ అన్నీ మనకి ఈజీగా అవుతాయి. ఓకేనా, ఫౌండేషన్ ఎప్పుడైనా స్ట్రాంగ్గా ఉండాలి. ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే దాని మీద మనం ఎంత పెద్ద బిల్డింగ్ అయినా కట్టుకోవచ్చు. బేసిక్స్ అనేవి అంత స్ట్రాంగ్గా ఉండాలి. సో అందుకని నేను బేసిక్స్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. ఓకేనా, ఇది కూడా తెలీదా, ఇవి మాకు అన్నీ తెలుసు అనే వాళ్ళకి చెప్పాను కదా, ఇది కూడా తెలీదు అని లోపల బాధపడుతున్న వాళ్ళ కోసం. ఓకేనా, తెలిసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి వినండి, నో ప్రాబ్లం, మీరు పర్ఫెక్ట్ అవుతారు కదా. ఓకే, సో హోంవర్క్ వచ్చేసి క్యాట్. ఈ ఓవెల్స్కి ఉన్నటువంటి ఇంకో స్పెషాలిటీ కూడా ఏంటంటే, ఆల్మోస్ట్ ఎవ్రీ వర్డ్లో మనము ఈ ఓవెల్స్ని వాడతాం. ప్రతి వర్డ్లో ఆల్మోస్ట్ ఇవి ఉంటాయి, మీరు గమనించండి కావాలంటే. ఇప్పుడు మనకు ఓవెల్స్కి కాన్సనెంట్స్కి ఉన్నటువంటి డిఫరెన్స్ తెలిసింది కదా. సో ఇప్పుడు మీరు ఒక నోట్బుక్ కావచ్చు, మీ ఫోన్లో ఉన్న వర్డ్స్ కావచ్చు, ఏదైనా సరే ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ని తీసి చూడండి. ప్రతి వర్డ్లో ఆల్మోస్ట్ మనకి ఓవెల్స్ కనిపిస్తాయి. ఏ, ఈ, ఐ, ఓ, యు, ఈ 5 ఓవెల్స్ అనేవి మనకి ఆల్మోస్ట్ ఎవ్రీ వర్డ్లో కనిపిస్తాయి. చూడండి, లాస్ట్ ఓవెల్స్లో కూడా 2 ఓవెల్స్ ఉన్నాయి, ఓ, ఈ. సేమ్ ఇలాగే మనము ఇప్పుడు క్యాట్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇందులో ఏ లెటర్ ఉంది చెప్పండి, ఓవెల్ ఏ. సో నేను ఇలా ఇస్తాను, కొన్ని వర్డ్స్ ఇస్తాను. బ్యాట్, డాగ్, హౌస్, ఈ విధంగా నేను ఇచ్చాను. ఇప్పుడు వీటిలో ఉన్నటువంటి ఓవెల్స్ ఏంటో మీరు చెప్పాలి. ఓకే, సో బిఏటి, బ్యాట్లో ఉన్నటువంటి ఓవెల్ ఏంటి, ఏ. సో యూ హ్యావ్ టు రైట్ ఏ హియర్. దీనిలో ఉన్నటువంటి డాగ్లో ఉన్నటువంటి ఓవెల్ ఏంటి, ఓ. ఓ, సో యూ హ్యావ్ టు రైట్ O here. In house, we have 3 vowels. Okay? O, U, E. So you have to write O, U, E. That's it. Very simple. ఇంత ఉన్న సబ్జెక్ట్ని కూడా మనం ఎంతో భయపడే ఇంగ్లీష్లో ఉన్నటువంటి ఇంత సబ్జెక్ట్ని నేను మీకు అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా ఇంత చేసి చెప్తాను. చాలా సింపుల్గా చెప్తా, సింపుల్ ఎగ్జాంపుల్స్తో చెప్తా. జస్ట్ మీరు దాన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే వీడియో మళ్ళీ ముందుకు పెట్టుకొని వినండి, రివైండ్ చేసుకుంటూ వినండి. ఎక్కడ అర్థం కాకపోతే అక్కడ ఆపి ఆలోచించుకోండి. ఓకే, సో ఆ విధంగా నేను చెప్పే ప్రతిదీ ఫాలో అవ్వండి. ఇంతున్న సబ్జెక్ట్ని కూడా నేను ఇంత చేసి చెప్తా, అందులో సింపుల్ ఎగ్జాంపుల్స్తో చెప్తా. ఇంకొక విషయం చెప్పాలంటే, నేను మీకు ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించినటువంటి చిన్న ఒక 5-6 లైన్స్ టు 10 లైన్స్, ఓకే,
ఒక 6 lines to 10 lines స్టోరీ కూడా చెప్తా. ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి ఒక స్టోరీ. అంటే స్టోరీ మీన్స్ ఆ 5-6 లైన్స్లో మనకి మనం చెప్పుకున్నటువంటి టాపిక్కి సంబంధించింది దాంట్లో ఇస్తాను. అంటే ఇప్పుడు నేను ఒక 5-6 లైన్స్ ఇస్తాను, అందులో ఎవ్రీ వర్డ్లో ఉన్న ఓవెల్స్ని మీరు హైలైట్ చేశారనుకోండి, మీకు ఓవెల్స్ టాపిక్లో మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. జస్ట్ 5-6 లైన్స్తో మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. సో అందుకని ప్రతి టాపిక్ని ఎండ్ ఆఫ్ ది సెషన్లో నేను మీకు ఒక 5-6 లైన్స్తో ఉన్నటువంటి ఒక స్టోరీ ఇస్తాను. సో ఆ స్టోరీని మీరు అక్కడ వీడియోని పాస్ చేసి ఆ స్టోరీలో ఉన్నటువంటి లెటర్స్ అన్నీ తీసి, ఇప్పుడు వోవెల్స్ గురించి చెప్పుకున్నాం, నెక్స్ట్ ఇంకో టాపిక్ గురించి చెప్తాను. సో ఇప్పుడు నేను ఒక 5-6 లైన్స్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, అందులో ఉన్నటువంటి ప్రతి వర్డ్లో ఉన్న వోవెల్ని మీరు రాసుకోవాలి మీ నోట్బుక్లో. నేను వర్డ్స్ సపరేట్గా ఇస్తాను, అది హోంవర్క్. బట్ ఈ వీడియోలో మీరు లైవ్గా చేయాల్సింది ఏంటి అంటే, ఆ వీడియోని అక్కడ పాస్ చేయాలి, వెంటనే ఆ లైన్లో ఉన్నటువంటి అన్ని వర్డ్స్లోంచి వోవెల్స్ తీసి మీరు రాసుకోవాలి. ఆ 5 లైన్స్ అయిపోయేసరికి మీరు వోవెల్స్లో పర్ఫెక్ట్ అయిపోతారు. వోవెల్స్ తర్వాత నెక్స్ట్ ఇంకో టాపిక్, ఆ టాపిక్లో కూడా మీకు సేమ్ ఇదే విధంగా మళ్ళీ ఒక 5 to 10 లైన్స్లో అది టాపిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ స్టోరీ లెంత్ అనేది. మనకు 5 లైన్స్ చాలు అంటే 5 లైన్స్ ఓకే. ఇంకొంచెం టైం కావాలి, ఇంకొంచెం ప్రాక్టీస్ కావాలి అనుకున్నప్పుడు, ఇంకొంచెం లెంతీగా ఉండాలి టాపిక్ అన్నప్పుడు, అప్పుడు నేను ఒక 10 లైన్ స్టోరీ ఇస్తాను. మాకందరికీ కథలు అంటే ఇష్టమే కదా, స్టోరీస్ అంటే చాలా ఇష్టం కదా, కాబట్టి అందుకే నేను స్టోరీస్ని ఎంచుకున్నాను. ఎందుకు అంటే మీకు ఈజీగా రీచ్ అవ్వడానికి, ఈజీగా అర్థం అవ్వడానికి. ఓకేనా? సో నేను దీని తర్వాత మీకు ఒక 5 లైన్స్ ఇక్కడ ఇస్తాను. ఆ 5 లైన్స్లోంచి వీడియో పాస్ చేసి ప్రతి వర్డ్లో ఉన్నటువంటి ఓవెల్ని మీరు మీ నోట్బుక్లో ఎంటర్ చేసుకోండి. మీరు ఒక నోట్బుక్ పెట్టుకున్నారు కదా, ఆ నోట్బుక్ పెట్టుకునే కదా మీరు రాస్తున్నారు. సో దాంట్లో దీన్ని ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకొని ఆ ఓవెల్స్ తీసి సపరేట్ రాస్తే ఆ టాపిక్లో మీరు పర్ఫెక్ట్. అంతే. నెక్స్ట్ ఇంకో టాపిక్కి వెళ్తే ఇంకో టాపిక్ కూడా ఆ విధంగా ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్ అయిపోవాలి. ఓకేనా? సో అది మన డీల్. ఓకే, సో ఇదైతే క్లియర్ కదా ఈ టాపిక్. సో ఇది మీకు క్లియర్ అయితే నేను మీకు ఒక 5 లైన్స్ ఇస్తాను. మరి ఈరోజు ఫస్ట్ డే కదా, మరి మీరు ఓన్లీ ఇంత చిన్న టాపికే చెప్తారా మేడం అంటే, ఫస్ట్ రోజు కాబట్టి ఈరోజు ఇంత చిన్న టాపిక్తో మనం మొదలుపెట్టి ఇంత చిన్న టాపిక్ పర్ఫెక్ట్ అయ్యి ఆపేస్తే మనకు ఒక నమ్మకం వస్తుంది. ఏంటి, చిన్న టాపిక్ అయినా పర్ఫెక్ట్ అయినామనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మన మీద మనకి. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైనా పనిని మొదలుపెట్టినప్పుడు అది పూర్తిగా కంప్లీట్ చేసి మనం దాన్ని పర్ఫెక్ట్ అయితే ఆ వచ్చే సాటిస్ఫాక్షన్ వేరే. ఓకేనా? మనం కొంచెం స్టార్ట్ చేసి అది సగం నేర్చుకొని సగంలో వదిలేయడం కంటే, చిన్న టాపిక్ అయినా పూర్తిగా నేర్చుకొని కంప్లీట్ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేశారనుకోండి, వీడియో లెంత్ పెరిగిపోతుంది, మీకు క్లాస్ బర్డెన్ అనిపిస్తుంది. మీకు ఏదైనా సరే ఇంత పెద్ద టాపిక్ని కూడా చిన్నగా చేసి చిన్న ఎగ్జాంపుల్స్ తోటి చిన్నగా మీకు నేర్పిస్తాను. అప్పుడు మీకు కూడా అది తేలికగా అర్థమవుతుంది. ఇంత సింపుల్గా అనిపిస్తుంది. ఇన్ని రోజులు మీరు భయపడ్డ ఎక్కడెక్కడ భయపడుకుంటూ వచ్చిన విషయాలన్నీ నేను మీకు ఈ 30 డేస్లో క్లియర్ చేసేస్తాను. మినిమం బేసిక్ ఇంగ్లీష్ మనం మాట్లాడగలుగుతాం వితౌట్ ఎనీ ఎర్రర్స్. ఓకే, సో నేను మీకు ఒక 5 లైన్స్ ఇస్తాను. దాంట్లోంచి వీడియోని పాస్ చేసి ప్రతి వర్డ్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని మీరు రాయండి. ఓకే, తర్వాత నెక్స్ట్ మనం ఇంకో టాపిక్లోకి వెళ్దాం. ఓకేనా? ఓకే ఓకే నేను మీకు 5 సెంటెన్సెస్ ఇస్తానని చెప్పాను కదా, ఇచ్చాను. ఈజీ 5 సెంటెన్సెస్. ఓకే, సో ఇందులో ఈ 5 సెంటెన్సెస్లో ప్రతి వర్డ్ని ఈ వీడియో పాస్ చేయండి. ఫస్ట్ ప్రతి వర్డ్లోంచి మీరు ఓవెల్స్ తీసి మీ నోట్బుక్లో రాయాలి. ఓకే, ఏ from the first sentence we can pick the letters, that means we can pick the vowels a, I, a, ఓకే, ఫస్ట్ సెంటెన్స్ నేను చెప్పేశాను. ఓకే, సో అలాగే మిగతా సెంటెన్సెస్ కూడా మీరు చూసి ప్రతి వర్డ్లోంచి మీరు వోవెల్స్ బయటికి తీసి రాయండి. సో మీకు అప్పుడు చాలా తేలికైపోతుంది ఎలా గుర్తుపట్టాలి అని. ఓకేనా? సో ఫ్యూచర్లో మనం వోవెల్స్ మీద వేరే టాపిక్ మాట్లాడినప్పుడు కూడా, అంటే మనం ఆర్టికల్స్లోకి వెళ్ళినప్పుడు మనకు వోవెల్స్ కాన్సనెంట్స్ తోటి మళ్ళీ వాడాల్సి ఉంటుంది. అప్పుడు మీరు పర్ఫెక్ట్ అవ్వాలంటే ఇప్పుడు మీరు ఈ వోవెల్స్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సో దీంతో పాటుగా ఫైనల్గా నేను
ఇంకొక అద్భుతమైన విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. ఏంటి అంటే, ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ ఎప్పుడైనా సరే, ఇంగ్లీషే మాత్రమే కాదు, ఏ లాంగ్వేజ్ అయినా సరే మన నోరు తెరిచి మాట్లాడే వరకు రాదు. ఓకేనా? అది కన్ఫర్మ్. ఇంగ్లీష్ అనేది మన మదర్ టంగ్ కాదు, తెలుగు మన మదర్ టంగ్. అయినా మనకి మన మదర్ టంగ్ అయిన తెలుగు నేర్చుకోవడానికి మనం ఒక 3-4 ఇయర్స్ నుంచి, అంటే మన ఏజ్ ఒక 3-4 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఒక 7-8 ఇయర్స్ వరకు మనం లాంగ్వేజ్ నేర్చుకుంటూనే ఉన్నాం. ఎలా? మన అమ్మ నాన్న మనతో మాట్లాడారు, మన టీచర్స్, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్, మన సిస్టర్స్, బ్రదర్స్, అందరూ మన చుట్టూ ఉన్న అందరూ మనతో తెలుగులో మాట్లాడితేనే, మనం వాళ్ళతో తెలుగులో మాట్లాడితేనే మనకి ఆల్మోస్ట్ 4-5 సంవత్సరాలు పట్టింది మనకి మన భాష నేర్చుకోవడానికి, మన తెలుగు నేర్చుకోవడానికి. అలాంటప్పుడు ఇంగ్లీష్ ఈజ్ నాట్ అవర్ మదర్ టంగ్. ఓకే, ఇట్ ఈస్ ఏ ఫారెన్ లాంగ్వేజ్. సో అలాంటప్పుడు తెలుగు మన మాతృభాషని మనము 4-5 ఇయర్స్ నేర్చుకొని ఇంగ్లీష్ మాత్రం మనకి 1 మంత్లో వచ్చేయాలి, కుదిరితే 1 వీక్లోనే వచ్చేయాలి, లేదు కొంచెం టైం ఉంటే 3 మంత్స్, 1 ఇయర్, ఇలా టైం టార్గెట్ పెట్టుకుంటాం మనం. కానీ ఏదైనా ఓవర్ నైట్లో వస్తే మళ్ళీ ఓవర్ నైట్లోనే పోతుంది, అది ఏదైనా సరే. సో స్లోగా ఒక ప్రాసెస్లో నేర్చుకొని దాంట్లో ఉన్న లాజిక్స్ అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మనకి అది వచ్చేస్తుంది, అది లాంగ్వేజ్ అయినా ఏదైనా. సో ఇదే మనం ఇంగ్లీష్కి కూడా అప్లై చేయాలి. ఓకేనా? సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, క్లాస్లో మీరు జాయిన్ అవ్వడం వల్లనో, లేదా ఈ వీడియో వినడం వల్లనో, నోట్స్ రాసుకోవడం వల్లనో, హోంవర్క్ చేయడం వల్లనో మీకు లాంగ్వేజ్ రాదు. యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ యూ హ్యావ్ టు స్టార్ట్ స్పీకింగ్. ఓకే, నోరు తెరిచి మాట్లాడాలి, మాట్లాడితేనే మనకి లాంగ్వేజ్ అనేది వస్తుంది. సో అందుకని నేను మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ చెప్పబోతున్నాను. ఆ టిప్ నేమ్ ఏంటంటే షాడోయింగ్ టెక్నిక్. ఓకే, ఆ టెక్నిక్ షాడోయింగ్ టెక్నిక్. అంటే ఏంటి అంటే, ఎవ్రీడే క్లాస్ అయిపోయిన తర్వాత నేను మీకు ఒక స్టోరీ ఇస్తా అని చెప్పాను కదా, ఆ స్టోరీని నేను ఎవ్రీ లైన్, దట్ మే బీ 5 lines, 10 lines, 8 lines, వాట్ ఎవర్ ద సైజ్, వాట్ ఎవర్ ద నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్, నేను మీకు అవి చదివి వినిపిస్తాను. ఓకేనా? నేను చదివిన తర్వాత మీకు ఒక 2-3 seconds గ్యాప్ ఇస్తాను, పాజ్ చేస్తాను వీడియో. ఎందుకు అంటే మీరు నేను చెప్పిన దాన్ని రిపీట్ చేయాలి. ఓకేనా? దాన్ని షాడోయింగ్ టెక్నిక్ అంటారు, కాపీయింగ్. ఓకే, యూ హ్యావ్ టు కాపీ మై సెంటెన్స్ ప్రొనౌన్సియేషన్. నేను ఎలాగైతే ప్రొనౌన్స్ చేస్తానో మీరు దాన్ని అదే విధంగా ప్రొనౌన్స్ చేస్తే, మీరు నోరు తెరిచి మాట్లాడితే అది మీకు అలవాటు అవుతుంది. యూ హ్యావ్ టు హ్యాబిచ్యుయేట్ యువర్ టంగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, మీరు మీ నాలుకకి మాట్లాడడం అలవాటు చేయాలి. ఓకేనా? మనం జిమ్కి వెళ్ళి ఎలాగైతే ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేసి కండలు పెంచుకుంటామో, ఓకేనా, తెలుసు కదా, హీరోలందరూ జిమ్కి వెళ్ళి, హీరోయిన్స్ అందరు జిమ్కి వెళ్ళి వాళ్ళ బాడీ స్ట్రక్చర్ బాగుండడానికి, హెల్తీగా ఉండాలనుకున్న ప్రతి ఒక్కరు ఎక్సర్సైజ్ చేసి జిమ్కి వెళ్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, వాళ్ళ బాడీని హెల్తీగా మెయింటైన్ చేసుకుంటారు. సో వాళ్ళు వాళ్ళ శరీరానికి ఆ ఎక్సర్సైజ్ని అలవాటు చేశారు కాబట్టి అది వాళ్ళకి అస్సలు కష్టం అనిపించదు. అదేవిధంగా మన నాలుక, మన టంగ్ కూడా ఒక మజిలే, దానికి మనం ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటు చేయాలి. ఓకే, సో అప్పుడు అది మనం ఏ విధంగా మాట్లాడినా అది మనకి, మనం చెప్పిన విధంగా వింటుంది. మనం ఏ విధంగా మాట్లాడితే ఆ విధంగా మనకి నాలుక సపోర్ట్ చేస్తుంది. కానీ మనం ఒకవేళ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే నాలుక కూడా సైలెంట్గా ఉంటుంది, దానికి ఏ విధమైన ఎక్సర్సైజ్ ఉండదు. తెలుగు మాట్లాడడానికి సపోర్ట్ చేసినంత ఇంగ్లీష్ మాట్లాడడానికి సపోర్ట్ చేయదు. దయచేసి మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి అని డిసైడ్ అయితే దెన్ యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్. ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్ యూ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. Okay, to speak English, you can learn English, you can understand English, but when you want to speak in English, then you have to open your mouth. This is compulsory. Okay, so I will read the words, you have to repeat after me. Okay, first sentence. A girl has a plant.
A girl has a plant. You have to repeat after me. Okay? Now I am waiting for your turn. Okay? My turn is completed. So you have to open your mouth and repeat after me. I am saying again. A girl has a plant. Okay, very good. Second sentence. She waters it every day. Louder. Okay, good. Again. She waters it every day. Good. Next. The plant grows well. The plant grows well. Good. It gives a big flower. It gives a big flower. Very good. The girl feels happy. The girl feels happy. Very good. So, మీరు ఇంకా కావాలనుకుంటే ఇంకా కాసేపు అయినా సరే వీటిని రిపీటెడ్గా చెప్తూ ఉండొచ్చు. ఎంత ఎక్కువ మనం మాట్లాడితే మనకు అంత తేలికగా అది అలవాటు అయిపోతుంది. ఫస్ట్ టైం మీరు చదివేటప్పుడు మీకు కష్టంగా అనిపించి ఉండొచ్చు, కానీ మళ్ళీ మళ్ళీ మీరు చదివినప్పుడు ఈ సెంటెన్సెస్ అనేవి మీకు అలవాటు అయిపోతాయి. ఓకేనా? సో మీకు అర్థం కావడం కోసం, ఈజీగా ప్రొనౌన్స్ చేయడం కోసం సింపుల్ సెంటెన్సెస్ తీసుకున్నాను. ఓకే? సో మీరు కూడా వీటిని మళ్ళీ మళ్ళీ చదవండి. ఓకే? వీడియోని పాజ్ చేసి మళ్ళీ మళ్ళీ చదవండి. అప్పుడు మీకు అవి ఇంకా తేలికగా మీ నాలుకకి అలవాటు అయిపోతుంది. ఓకేనా? ఎవ్రీడే ఇదే విధంగా మీకు సింపుల్గా మీకు క్లాస్ కంప్లీట్ చేస్తాను. క్లాస్ అప్పుడే అయిపోయిందా, ఇంత ఈజీగా అయిపోయిందా ఈ టాపిక్ అనిపించే విధంగా మీకు చేస్తాను. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు మనము ఇంకొక ఇంట్రెస్టింగ్, ఇంపార్టెంట్ టాపిక్, ఎగ్జైటింగ్ టాపిక్ అండ్ హార్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ టాపిక్ ఏంటనేది నేను రేపు చెప్తాను మీకు. ఓకేనా? సో మనము రేపటి నుంచి ఇంకొక కొత్త టాపిక్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. ఈ రోజుకి ఈ టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సీ యూ టుమారో.